తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి, ఇగో ప్రభా, మరలా మీ సన్నిధికి మరొకసారి రావడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి ప్రభా, జరుగుతున్నటువంటి క్లాసులన్నీ తండ్రి ప్రభా మేము శ్రద్ధగా వినడానికి సహాయం దయచి అనుకూలతలో జరిగించమని మాకందరికీ తండ్రి ప్రభా అనుకూలపరచమని యేసువారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేయండి. అవకాశం ఉన్నవారు మీరు వీడియోస్ ఆన్ చేసి మీరు ముందు కూర్చోవాలని మనం చేస్తున్నాను. అయినప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకనంటే మనం ఈరోజు 2 లింక్స్ ఇచ్చాము, 2 మీటింగ్ రూమ్స్ ఇచ్చాము. ఎందుకనంటే అనేక మంది ఒకే రూమ్ అయితే ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండడం లేదని. సో ఇది 2 లింక్స్ లో 2 మీటింగ్స్ లాగా జరుగుతున్నది. కాబట్టి కొంతమంది యువతల రూమ్ లో ఉన్నారు, కొంతమంది వేరే రూమ్ లో ఉన్నారు. సో అందుచేతనే కొంచెం మీకు ఆడియో రీవర్బ్ అవుతుంది. నిన్నటి దినమున మనం నేర్చుకున్న విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనము సత్యదేవుని గూర్చిన మర్మము అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ఫస్ట్ గ్రేడ్ లో మనం ధ్యానిస్తున్న అంశము సత్యదేవుని గూర్చిన మర్మము. సో బైబిల్లో దేవుడు ఒక్కడే అని చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో దేవుడు ఒక్కడే అని చెప్తున్న లేఖనాలే మరలా 3 వ్యక్తులను మనకు చూపిస్తున్నాయి. ఈ 3 వ్యక్తులను చూపిస్తున్న ఈ కారణం చేత క్రైస్తవ సమాజంలో వేరే వేరే అభిప్రాయాలు వచ్చాయి. ఈ 3 ఎవరు అని అంటే, సో వన్నెస్ వారు ఏం చెప్తున్నారంటే 3 కాదు, వారు ఒకే ఒక పర్సనే 3 రోల్స్ వారు చేశారు అని ఈ యొక్క వన్నెస్ వారు మాట్లాడుతున్నారు. అయితే నిన్నటి దినంన మనం పరిశీలన బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే వారు ఒక వ్యక్తి కారు, 3 వేరు వేరు వ్యక్తులు అన్న విషయాన్ని మనము చూసుకున్నాం. కాబట్టి ఈ యొక్క వన్నెస్ అనేది వాక్యానికి వ్యతిరేకమైనది అని మనం నేర్చుకున్నాం. ఎందుకనంటే యేసుప్రభువు వారు చాలా క్లియర్ చెప్తారు, నేను ఒక్కడనై ఉండగా నేను తండ్రి ఉన్నాము అని చెప్తారు. మరలా వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పడం. వీటిని బట్టి మనకు తండ్రి వేరు వ్యక్తి, కుమారుడు వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి. వీరు 3 ఒకే పర్సన్ కాదు, దేర్ ఆర్ 3 ఇండివిజువల్ పర్సన్స్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. తండ్రి ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ. తండ్రే కుమారుడు కాదు, కుమారుడే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మే తండ్రి కాదు. వీరు 3 వేరు వేరు వ్యక్తులు అన్న విషయం మనం నిన్నటి దినం నా లేఖనాలను బట్టి మనం చూసాం. అయితే అందుచేత వన్నెస్ అభిప్రాయము రాంగ్ అన్న విషయాన్ని మనం ఖరారు చేసుకున్నాము. కనుక ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఈ పరిశీలనలో ముందుకు మనం వెళ్ళినట్లయితే నౌ వి నీడ్ టు చెక్ అబౌట్ యూనిటేరియనిజం. ఎందుకనంటే మనం చెప్పుకున్న 4 అభిప్రాయాలు ప్రపంచ క్రైస్తవంలో ఉన్నాయి. ఒకటి వన్నెస్ అభిప్రాయం, ఇంకోటి యూనిటేరియనిజం, మరొకటి ఏరియనిజం, మరొకటి ట్రినిటేరియనిజం అని నిన్నటి దినంన క్లాస్లో చెప్పాం. అందుచేత ఇప్పుడు మనము యూనిటేరియనిజం అనేది వాక్యానుసారమా కాదా అనేది చూడాలి. ఎందుకనంటే యూనిటేరియనిజం యొక్క అభిప్రాయం ప్రకారము 3 వేరు వేరు వ్యక్తులే అని వీరు నమ్ముతారు. అయినప్పటికీ వీరేమంటారంటే ఈ 3 వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన కేవలం తండ్రి మాత్రమే ఆ ఒక్క దేవుడు. కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు హీఈస్ నాట్ గాడ్ అని మాట్లాడతారు. ఆయన దేవుడు కాదు అని ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని వారు డినై చేస్తారు. యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎవరైతే నమ్మరో అలా నమ్మని గుంపులన్నీ కూడా ఈ యూనిటేరియనిజం అనే వాదాన్ని నమ్మిన వారే. అంటే యెహోవా సాక్షులు గాని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనబడిన శాఖలో కొంతమంది కానీ ఇలా వీళ్ళందరూ దే డోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నమ్మరు. మనము కూడా చాలా మందిని చూసే ఉంటాం. వారు చెప్తారు యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు, తండ్రి మాత్రమే దేవుడు, యేసు ప్రభు వారి దేవుడు కాదు అని మాట్లాడతారు. కాబట్టి ఆ టీచింగ్ ని యూనిటేరియనిజం అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ యూనిటేరియనిజం అనేది బిబ్లికలా కాదా? వాట్ బైబిల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బైబిల్ ఏం చెప్తుంది యేసు ప్రభు వారిని గురించి అనేది మనం ఆలోచన చేయాలి. సో మనం ఇప్పుడు లేఖనాలను పరిశీలన చేస్తే యేసు దేవుడు కాదా? Is Jesus Christ is God? Is Jesus Christ God? Isn't Jesus Christ God? యేసు ప్రభు వారు దేవుడు కాదా అని మనం గమనిస్తే రోమిల్కి రాసిన పత్రిక మీరు రెఫరెన్స్లు రాసుకోండి. అలాగే ఇందాట్ల సోదరులు చెప్పినట్లుగా మీకు ఫైనల్ సెమినార్ అప్పుడు మీకు ఆర్డినేషన్ ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు మెటీరియల్ ఇస్తాం. అయితే మెటీరియల్ ఇచ్చే ముందు రన్నింగ్ నోట్స్లు మేము చూస్తాం. అంటే ఎవరైతే రన్నింగ్ నోట్స్లు రాసుకున్నారో వారికి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఆసక్తి ఉన్న వారికి మాత్రమే
ఈ యొక్క వాక్యం నేర్పించడం అనేది అత్యవసరం కనుక ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది మ్యాటర్ కాదు, ఎంత ఆసక్తితో నేర్చుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక దయచేసి మీరు ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకోండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో లేఖనం ఏమి సెలవిస్తుంది? పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. యూనిటేరియనిజం వారు అంటారు యేసు ప్రభు వారు దేవుడు కాదు అని, కానీ బైబిల్ ఏం చెబుతుంది? అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 9 verse 5 యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని లేఖనం మనకు తెలియజేస్తుంది. అలాగే తీతుకు రాసిన తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదివితే, టైటస్ చాప్టర్ 2 verse 13 చదివితే అక్కడ రాయబడింది మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడు అని అపోస్తులుడైన పౌలు చెబుతున్నాడు. యేసుక్రీస్తు మహాదేవుడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడైన రోమ 9:5 రాయబడింది. ఆయన మహాదేవుడని టైటస్ 2:13 మనకు చెబుతుంది. అంతేకాదు 1 జాన్ చాప్టర్ 5 verse 20 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదివితే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన అనగా ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎంత క్లియర్ గా లేఖనం తెలియజేస్తుంది గమనించండి. యేసుక్రీస్తు ఎవరు అని అంటే లేఖనం సెలవిస్తుంది ఆయన నిజమైన దేవుడు అనే విషయాన్ని చూస్తుంది. హీఈస్ ట్రూ గాడ్, ఆయన నిజమైన దేవుడు. చాలా మంది మాట్లాడతారు, మనం చెప్పుకున్నట్లుగా యూనిటేరియనిజం వారు యేసుప్రభు వారు దేవుడు కాదు అని అంటున్నారు. యేసుప్రభు వారు దేవుడు కాకపోతే రోమ 9:5 ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఎందుకు అని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాకపోతే తీతు 2:13 ఆయన మహాదేవుడు అని ఎందుకు లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాకపోతే మొదటి యోహాను పత్రిక 5:20 ఆయన నిజమైన దేవుడు అని ఎందుకు లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము ఎవరి స్వరాన్ని వినాలి, మనకు ప్రామాణికం ఎవరు? ఈ లోకంలో ఏ దైవజనుడు మనకు ప్రామాణికం కాదు. లిజన్ కేర్ఫుల్లీ. మనము వాట్ షుడ్ వి బిలీవ్ అంటే మనం ఏది నమ్మాలంటే వి నీడ్ టు బిలీవ్ ద స్క్రిప్చర్స్. లేఖనం ఏమి సెలవిచ్చుతున్నది, లేఖనం ఏమి సెలవిస్తుందో అది చూడాలి. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది? యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని లేఖనం మనకు తెలియజేస్తున్నప్పుడు మనం లేఖనాన్ని పట్టుకోవాలి, లేఖనాన్ని చదవాలి, లేఖనాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు కానీ యేసుప్రభు వారు దేవుడు కాదు అని అంటే వారికి 3 వచనాలు చూపించాలి. మరి ఈ 3 వచనాలు బైబిల్ని తీసేస్తారు వారు. కాబట్టి ఈ 3 వచనాలు కాదు, కొన్ని వందల వచనాలు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చాలా క్లియర్ గా తెలియజేస్తున్నాయి. కాబట్టి యూనిటేరియనిజం అనే ఈ వాదం, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించే వాదం అనేది అది ఎంత మాత్రం కూడా వాక్యానుసారం కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సో హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అంటే హీ సావరెన్ గాడ్. హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ట్రూ గాడ్ అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి పరిశీలన చేస్తే యేసు దేవుడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు వారి యొక్క మాటలలో ఈ యూనిటేరియనిజం వారు ఏమంటారంటే యేసు ప్రభు వారు కూడా ఆయన దేవుడని క్లెయిమ్ చేసుకోలేదు. హీ డజంట్ క్లెయిమ్, హీ ఈస్ జీసస్ క్రైస్ట్, హీ ఈస్ గాడ్. యేసుప్రభు వారు దేవుడు అని యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పలేదు అని వీరు మాట్లాడతారు. కానీ యేసుప్రభు వారు తన మాటలో ఏం చెప్పారంటే జాన్ చాప్టర్ 8:58 ఒకసారి చదివితే, యోహాను సువార్త 8:58 ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల కోసం మన ఇస్లాం వారు కూడా చాలా మంది ఇస్లాం బోధకులు మాట్లాడుతూ ఆ యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన దేవుడని చెప్పుకోలేదు అని మాట్లాడుతూ ఉంటారు తెలిసి తెలియక. కానీ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 and verse 58 చదివితే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అబ్రహాం, బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ దేర్ అన్నాడు యేసుప్రభు వారు. అంటే అబ్రహాముకు ముందే యేసయ్య ఉన్నాడంట. అప్పుడు యూదులందరూ అబ్రహాము ఎప్పుడో మా పితరుడు, నీకు దాదాపు 40 సంవత్సరాలు కూడా లేవే,
అబ్రహాం పుట్టక ముందే ఉన్నావు అంటావు ఏంటంటే అబ్రహాము కంటే గొప్పవాడిని నేను అని యేసుప్రభు వారు మాట్లాడతారు. అప్పుడు యూదులు యేసుప్రభు వారిని రాళ్లతో కొట్టడానికి వారు రాళ్ళు ఎత్తడం మనం చూస్తాము. అంటే ఆయన అబ్రహాముకు పూర్వమే ఉన్నాను అని చెప్పాడు. అంతేకాదు యోహాను 17:5 చదివితే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అని అంటున్నాడు. అంటే యేసుప్రభు వారు లోకము పుట్టక మునుపే ఉన్నాడంట. భూమి మీద సామాన్య మనుష్యుడు ఎవరు కూడా ఇంతకు ముందు ఉండలేరు. యేసుప్రభు వారు ఆయన ఉనికి ప్రారంభానికి ముందే ఉన్నాడు. ఈ కాలానికి ముందే ఆయన ఉన్నాడు. అబ్రహాముకు ముందు ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఈ లోక సృష్టికి ముందు ఉన్నాడు. ఇవి యేసుప్రభు వారికి క్లెయిమ్స్. ఏ ప్రాఫెట్ కూడా అలా చెప్పలేడు. ఏ ప్రాఫెట్ కూడా అలా ఉండలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ యేసుప్రభు వారికి ఉనికి సృష్టికి ముందు నుంచి ఉన్నది అని యేసయ్యే చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం చదివితే యోహాను సువార్త 10:33లో యేసుప్రభు వారిని యూదులు అంటున్నారు చూడండి. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుము అని వారు అంటున్నారు. యేసుప్రభు వారు అడిగారు, నన్ను ఎందుకు రాళ్లతో కొడుతున్నారు అని అంటే యూదులు అంటున్నారు నీవు దేవుడవని చెప్పుకుంటున్నావు అని అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు నేను అక్కడ దేవుడిని కాదు, నేను అక్కడ దేవుడిని అని చెప్పలేదు అని యేసుప్రభు వారు ఏమని అన్నారా? వారు అన్న మాటని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను దేవుడిని అని యేసే క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి వారన్న మాటకి యేసే అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాడు. కాబట్టి యేసయ్య నేను దేవుడిని అని చెప్పుకున్నాడంట. అంతేకాదు ఇంకా క్లియర్ గా చదివితే యోహాను సువార్త 5:18 మీరు చదివితే జాన్ చాప్టర్ 5:18 అక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. అక్కడ యేసుప్రభు వారి కోసం యోహాను చెబుతున్నారు ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రము కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరే. యేసుప్రభు వారి కోసం యోహాను ఇస్తున్న సాక్ష్యం, పరిశుద్ధాత్మ ఇస్తున్న సాక్ష్యం. యేసుప్రభు వారు దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి ఆయన దేవునితో సమానుడను అని క్లెయిమ్ చేసుకున్నాడంట. దట్ ఈస్ ద యేసుక్రీస్తు యొక్క యేసుప్రభు వారి యొక్క క్లెయిమింగ్. అది యేసుప్రభు వారు ఆ రీతిగా క్లెయిమ్ చేసుకున్నారు. దేవుడు నా సొంత తండ్రి అని యేసుప్రభు వారు మాట్లాడారు. దేవుడు నా సొంత తండ్రి, నేను దేవుడితో సమానుడిని అని యేసే మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు వారు దేవుడు కాదు అని అన్నాడా? యేసే చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన దేవుడు అని మాట్లాడారు. అంతేకాకుండా యోహాను సువార్త 20:28 మీరు చదివితే అక్కడ తోమ యేసుప్రభు వారిని పిలిచిన పిలుపు మనకు కనబడుతుంది. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఇంగ్లీష్ లో మనం చూస్తే ఓ లార్డ్ ఓ గాడ్ అని ఉంటుంది. ఓ లార్డ్ మై లార్డ్ మై గాడ్ అని ఉంటుంది. అంటే నా దేవా నా దేవా అని యేసయ్యను తోమ పిలిచారు. అప్పుడు యేసుప్రభు వారు నేను దేవుడిని కాదు నన్ను దేవుడు అని పిలవద్దు అని అనలేదు. యేసుప్రభు వారు తోమ పిలిచిన పిలుపుని యేసయ్య యాక్సెప్ట్ చేశాడంటే దాని అర్థము యేసయ్య ఆయన దేవుడని క్లెయిమ్ చేస్తున్నాడు. కాబట్టి గమనించినట్లయితే యేసు క్రీస్తు దేవుడు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఈ నిరూపణను బట్టి ఈ లేఖనాలను బట్టి యూనిటేరియనిజం అనే వాదం అంటే యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎవరైతే తృణీకరిస్తారో ఆ వాదము అటర్లీ రాంగ్ ఆర్గ్యుమెంట్, రాంగ్ డాక్ట్రిన్. అది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మకపోవడం అనేది అది వాక్య విరుద్ధమైన సిద్ధాంతము. ఎవరైతే యేసుప్రభు వారు దేవుడు కాదు అని మాట్లాడతారో అది లేఖనాలకు విరుద్ధమైన సిద్ధాంతం. కాబట్టి ఈ విషయం అందరూ గమనించాలి. కాబట్టి అకార్డింగ్ టు అవర్ రీసెర్చ్ ఆర్ అవర్ ఎక్స్ప్లెనేషన్ అవర్ డిస్కషన్ ఆర్ టుడేస్ స్క్రిప్చర్స్, ఈ రోజు మనం చూసిన లేఖనాలను బట్టి యూనిటేరియనిజం ఈజ్ ఆల్సో ఎ రాంగ్ డాక్ట్రిన్. గమనించండి, యూనిటేరియనిజం కూడా తప్పుడు అభిప్రాయము. సో కొంతమంది ఏమని నమ్ముతున్నారు? వన్నెస్ అని నమ్మారు. కాబట్టి అది వాక్యానుసారం కాదు అని మనకి లేఖనాలలో మనకు కనబడ్డాయి. తర్వాత ఇప్పుడు యూనిటేరియనిజం చూసాం, ఇది కూడా వాక్యానుసారం కాదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యూనిటేరియనిజం ప్రకారము దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడు తండ్రి మాత్రమే. యేసుక్రీస్తు దేవుడు కాదు అని వారు అంటారు, కానీ యేసుక్రీస్తు దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దీనిని బట్టి
యూనిటేరియనిజం కూడా రాంగ్. ఎందుకనంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుప్రభు వారిని తోమా దేవాన్ని పిలిచారు. యేసుప్రభు వారు దేవుడితో తనను సమానుడిగా చేసుకున్నాడు. నేను దేవుడితో సమానుడు నేను యేసుప్రభు వారు మాట్లాడడం, ఇవన్నీ మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడ్డాయి. కాబట్టి యూనిటేరియనిజం లేదా యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరించే బోధ అది లేఖనాలకు వ్యతిరేకమైన బోధ. కాబట్టి ఈ విషయాన్ని మనమంతా నేర్చుకోవాలి. సో ఎవరైనా యేసు దైవత్వాన్ని తృణీకరిస్తే వారు చెప్తున్నది దయ్యపు బోధ, అబద్ధ బోధ. కనుక ఈ విషయం గమనించండి. అయితే ఇప్పుడు యూనిటేరియనిజాన్ని మనం పరిశీలన చేసాం. ఇప్పుడు కొంచెం మనం ముందుకు వెళ్తే నౌ వి నీడ్ టు చెక్ ద ఏరియనిజం. ఇప్పుడు మనము ఏరియనిజాన్ని పరిశీలన చేయాలి. ఏరియనిజం. సో వన్నెస్ పరిశీలన చేసాం, యూనిటేరియనిజాన్ని పరిశీలన చేస్తాం. ఇవన్నీ ప్రపంచ క్రైస్తవుల యొక్క అభిప్రాయాలు. వాటిలో ఏది లేఖనాలు చెప్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూస్తూ వెళ్తున్నాం. కాబట్టి వన్నెస్ ను పరిశీలన చేస్తే అవి వాక్యానుసారం కాదని తెలిసింది. యూనిటేరియనిజాన్ని వాక్యానుసారం కాదని తెలిసింది. ఇప్పుడు ఏరియనిజం చూస్తున్నాం. వాట్ ఈజ్ ఏరియనిజం? ఏరియనిజం ఏమిటి? ఆల్రెడీ నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. ఏరియనిజం వారి యొక్క అభిప్రాయం ప్రకారము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు వేరు ఇండివిజువల్ పర్సన్స్ అని వీరు కూడా నమ్ముతారు. అయితే ఎవరు దేవుడు అని అడిగితే వీరేం చెప్తారంటే తండ్రి దేవుడు, కుమారుడు కూడా దేవుడే అని నమ్ముతారు. కానీ ఒకే ఒక్క దేవుడు ఎవరు అని అంటే ఆయన కేవలం తండ్రి మాత్రమే. కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు అని పేరు ఆయనకు ఉంది, కానీ ఆయన తండ్రితో ఈక్వల్ కాదు అని మాట్లాడతారు. గమనించండి, ఏరియనిజం వారు కొంత సత్యం వరకు వస్తారు, వచ్చి మధ్యలో ఆగిపోయారు. అసలు వన్నెస్ వారు ఒకే పర్సన్ అనే ఒక అబద్ధంలో ఉండిపోయారు. అది దాటి యూనిటేరియనిజం వారు లేదు వారు ముగ్గురు వేరు వేరు అనే అభిప్రాయానికి వచ్చారు. కానీ వారు కేవలం తండ్రి యేసు తండ్రి అయిన దేవుడికి మాత్రమే దైవత్వాన్ని ఉంది అని మాట్లాడతారు. కాబట్టి అది వాక్యానుసారం కాదు. ఇప్పుడు ఏరియనిజం వారు ఏమంటారంటే కుమారుడు దేవుడే అని అంటారు, కానీ తండ్రి అయిన దేవుడి కంటే చిన్న దేవుడు అంటారు. అసలు పెద్ద దేవుడు చిన్న దేవుడు అని కాన్సెప్ట్ రాంగ్ కదా. దేవుడు అంటేనే హీఈస్ ఆల్ మైటీ, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు చిన్న దేవుడు అనడం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి కంటే యేసుప్రభు వారు చిన్నవాడు అని బైబిల్ చెప్తుందా? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం లేఖనం చెబుతున్న ఇంకా సంపూర్ణమైన సత్యం ఏంటి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. ఏరియనిజం వారి యొక్క అభిప్రాయం ప్రకారం తండ్రి కంటే యేసు ప్రభు వారు చిన్నవాడా? తండ్రి అయిన దేవుడు పెద్దోడు, యేసు ప్రభు వారు చిన్నవాడు. తండ్రి యేసు ప్రభు వారిని సృష్టించాడు, ఈయన సృష్టించబడిన వాడు అని ఇలా ఏరియనిజం వారు మాట్లాడతారు. ఈ ఏరియనిజం బోధన నమ్ముతున్న వారు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించిన కొన్ని శాఖల వారు ఈ బోధను ప్రకటిస్తున్నారు. వారి బోధ ప్రకారం వారు యేసు ప్రభు వారిని దేవుడే అంటారు, కానీ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని వారు నమ్మరు. యేసు ప్రభు వారు తండ్రి కంటే చిన్నవాడు అంటారు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, లేఖనాలే చూద్దాం. యేసు ప్రభు వారు తండ్రితో సమానుడా, తండ్రి కంటే చిన్నవాడా అనేది మనం చూస్తే యేసు తండ్రితో సమానం కాదా? మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2:6 అక్కడ ఏమని రాయబడింది? ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటున్నాడు. అంటే యేసు ప్రభువు వారు భూమి మీదకి మనుషుడిగా వచ్చినప్పుడు ఏం చేశారో అది వివరిస్తున్నారు అపోస్తలుడైన పౌలు. అది వివరిస్తూ ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానముగా ఉండుట ఆ భాగ్యాన్ని వదిలి వచ్చాడు అని చెప్పారు. అంటే యేసు ప్రభువు వారు మనుషుడిగా వచ్చినప్పుడు దేవుడితో సమానంగా ఉన్న ఆ స్టేటస్ ని విడిచిపెట్టి మనుషుడికి వచ్చాడు. మనుషుడికి వచ్చాడు కాబట్టి ఆ టైంలో దేవునితో ఉన్న ఆ యొక్క సామర్థ్యం, దేవుడు అనే ఆ సామర్థ్యము, ఆ క్యాపబిలిటీస్ అన్నిటిని వదిలి వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు అంటాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. అయితే అది విడిచిపెట్టక మునుపు మరల ఇప్పుడు ఆయన మరణం జయించి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన దేవుడితో ఏ పొజిషన్ లో ఉన్నాడని పౌలు గారు చెప్తున్నారు?
దేవునితో అనగా తండ్రి అయిన దేవునితో సమానము అని లేఖనం సెలవిస్తుంది. యేసుప్రభు వారు దేవునితో సమానముగా ఉండుట అన్నాడు. అంటే ఆయన ఈ భూమి మీదకి రాకమునుపు సమానమే కదా. మనుష్యుడిగా వచ్చినప్పుడు అయితే దాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి, ఆ మహిమను వదిలి వచ్చాడు కాబట్టి అప్పుడు మనుష్యుడిగా ఉన్నాడు. కానీ ఈ మనుష్యుడిగా 33.5 సంవత్సరాలు భూలోక పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత లేదా దానికి ముందు ఆయన దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి అని లేఖనం సెలవిస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడితో హీఈస్ ఈక్వల్ విత్ ఫాదర్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్. ఆయన తండ్రితో సమానమైన వ్యక్తి అని లేఖనం సెలవిస్తుంది. దీనికోసం అనేకమైన వచనాలు లేఖనాలు మీకు నేను చూపించగలను. రానున్న దినాల్లో ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, ఒకవేళ వీటి మీద మీకు ఎక్కువ డౌట్స్ వచ్చినట్లయితే అప్పుడు నేను వాటిని నివృత్తి చేయడానికి ఇంకా అనేకమైన లేఖనాలను మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడు అంశం మీకు అర్థం అవ్వడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ విషయాలు చూపిస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ అంశం యొక్క పరిధి మేరకు నేను మీకు కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే తండ్రి అయిన దేవుడు యెహోవాయే అని మనకు బైబిల్లో తెలియబడింది. మనకు తెలుసు తండ్రి ఎవరంటే యెహోవా. పాత నిబంధనలో మనం చూస్తాం యెహోవా అని మాట్లాడతారు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. యెహోవా అంటే ఉన్నవాడు, నిత్యము ఉన్నవాడు. యాహ్వే అనే మాటను మన హీబ్రూలో చూస్తాం. ఆయన యెహోవా దేవుడు. ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. యెహోవా దేవుడా కాదంటే యెహోవాయే దేవుడు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక మర్మాన్ని, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. తండ్రి అయిన దేవుడు ఆయనకు యెహోవా అని పేరుంది అని మనకు తెలుసు. అంటే తండ్రి అయిన దేవుడు యెహోవాగా అనేక సార్లు మాట్లాడారు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడుగా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన వ్యక్తి బైబిల్లో మనకు కనబడడం మనం చూస్తాం. అయితే అదే సమయంలో పాత నిబంధన లేఖనాలు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా, లిసన్ కేర్ఫుల్లీ, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక సార్లు యెహోవా అనే నామములో ప్రత్యక్షమయ్యాడు. అంటే మనము పాత నిబంధన చదివితే యెహోవా కనబడతారు. మనం అనుకుంటాము ఆ యెహోవా తండ్రే అనుకుంటాం. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ఉన్న యెహోవా ఆయన తండ్రి కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా యెహోవా అనే పేరు ఉంది అని పాత నిబంధన లేఖనాలు మనకు తెలియచేస్తాయి. కాబట్టి యేసు ప్రభువారు కూడా యెహోవాయే. అలాంటప్పుడు తండ్రి యెహోవా అయితే, యేసు ప్రభువారు యెహోవా అయితే, యెహోవా ఈక్వల్ టు యెహోవా కాబట్టి తండ్రి మరియు కుమారుడు ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, యేసు తండ్రి యెహోవాయే, తండ్రి అయిన దేవుడు యెహోవాయే, కుమారుడైన యేసుక్రీస్తు కూడా యెహోవాయే. ఇద్దరికి కూడా యెహోవా అనే టైటిల్ ఉంది. ఆ పేరులో వారు ప్రత్యక్షమయ్యారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు యెహోవాయేనా? యేసు ప్రభువారు కూడా తండ్రి అయిన యెహోవా అనే పేరును, యేసు ప్రభువారు కూడా ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ కలిగిన వాడా? లేఖనం నిజంగా అలా చెప్తుందా అని అంటే ఇప్పుడు మనం చూద్దాం రండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 5, 6, 8 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన ప్రవచనం, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దిస్ ఇస్ ద ప్రాఫెసీ. రానున్న దినాల్లో యెషయా చెప్తున్నాడు ప్రభువైన యెహోవా వస్తాడు. అట్లా ఆ కొండ మీద అని ఆ వచనాలన్నీ ఉంటే అవన్నీ చూపించే సమయం లేదు కాబట్టి కట్ చేసాం. మీరు చదువుకోవచ్చు. 5, 6, 7, 8 వచనాలన్నీ సంపూర్ణ మీరు చదువుకోవచ్చు. ప్రభువైన యెహోవా ఆ కొండ మీదకి వచ్చి ఆయన ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యం ద్వారా మరణాన్ని మృంగేస్తాడు అన్నాడు. మరణమును మృంగి వేసే యెహోవా అంట. గమనించండి, మరణాన్ని ఎవరు మృంగేశాడు? మరణాన్ని మింగిన యెహోవా ఎవరు? మరణాన్ని జయించిన యెహోవా ఎవరు? చూస్తే మరణమును మృంగిన యెహోవా, we know very well he is none other than, ఆయన మరొక వ్యక్తి కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. యేసే మరణాన్ని మృంగాడు.
మరణమును మృంగిన వాడు, మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసుక్రీస్తు కదా. కానీ మరి యెషయా అంటున్నాడు, ప్రభువేని యెహోవా మరణాన్ని మృంగి వేస్తాడు అన్నాడు. అంటే మరణాన్ని మృంగిన యెహోవా ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే తండ్రి అని యెహోవా మనకు కనబడుతున్నారు, అలాగే మరణమును మృంగి వేసిన యెహోవా మనకు కనబడుతుంది. మరణాన్ని మృంగిన యెహోవా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే అదే చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 15:34 54 అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ క్షయమైనది అక్షయమైనది ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగి వేయబడెను అనే లేఖన వాక్యం నెరవేరును అని. సో యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానం వచ్చింది కాబట్టి ఆ పునరుద్ధానంలో మరణమే మృంగి వేయబడతాయి, మరణమే లేకుండా అయిపోతుంది. మరణమును మృంగేది యేసు అని పౌలు గారు చెప్తున్నారు, మరణాన్ని మృంగేది యెహోవా అని యెషయా చెబుతున్నారు. రెండుకి ఏది సత్యం అంటే రెండూ సత్యమే. ఎందుకనంటే ఆ మరణమును మృంగిన యెహోవా ఎవరో కాదు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు కూడా యెహోవా అనే నామం ఉంది అని మనకు ఎక్కడ అర్థమవుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మరొక నిరూపణ మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 40:3 చూద్దాం. ఐజియా చాప్టర్ 40:3. ఇఫ్ యు రీడ్ ఇట్, అక్కడ ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి అని ఒక ఆయన ప్రకటిస్తున్నాడంట. ఈ ప్రవచనం ఎవరి కోసం అంటే మనకు తెలుసు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం. యోహాను కోసం చెబుతూ యోహాను వస్తాడు, యోహాను వచ్చి ప్రవచిస్తాడు, ప్రకటిస్తాడు అని చెబుతున్నాడు. యోహాను వచ్చి ఏమని ప్రకటిస్తాడంట? యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని యెహోవాకు ముందు నడుస్తాడంట యోహాను. హీ విల్ బి ద అంబాసిడర్ ఫర్ ద లార్డ్ జెహోవా. ఆయన యెహోవా దేవుడికి ముందు నడుస్తాడు యోహాను అని యెషయా చెప్పాడు. అంటే యోహాను తర్వాత ఎవరు రావాలి? ద లార్డ్ జెహోవా హ్యాస్ టు కమ్. యెహోవా దేవుడు రావాలి కదా. యెషయా చెబుతున్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను ముందు వెళ్తాడు, ఆయన వెనకాతలు యెహోవా వస్తాడు అని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క యోహాను యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి వస్తాడు అని యెషయా ప్రవచించాడు. అయితే యోహాను ఎవరి మార్గాన్ని సరళం చేశారు? ఎవరి మార్గానికి ముందు నడిచాడు యోహాను? మనకు తెలుసు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే యోహాను తర్వాత వచ్చిన యెహోవా ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ వచనం ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 3:3. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని అరణ్యంలో కేక వేయి ఒకటి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈయనే ఈ యోహాను. ఈ యోహాను యెహోవాకు ముందు నడుస్తాడని యెషయా చెప్తే, క్రొత్త నిబంధనలో ఆయన యేసయ్యకు ముందు నడిచాడు. అంటే దాని అర్థం ఏంటి? యెషయా 40లో చెప్పబడిన యెహోవా ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనకు యెహోవా అని పేరుంది. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఈయనకు కూడా యెహోవా అని పేరుంది. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని చదివినప్పుడు తండ్రి అని యెహోవా మాట్లాడుతున్నాడా, కుమారుడైన యెహోవా మాట్లాడుతున్నాడా అని మనం జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళిద్దరికీ యెహోవా అని పేరుంది. ఎందుకంటే వీరిద్దరు కూడా సమాన స్థాయిలో ఉన్నవారు. తండ్రి ఏ పొజిషన్ లో ఉన్నాడో కుమారుడు కూడా అదే పొజిషన్ లో ఉన్నాడు. తండ్రి కుమారుడు అనే పేర్లు ఎందుకు వచ్చాయంటే సృష్టి నిర్మాణంలో సృష్టిని జరిగించే ఈ పరంపరలో ఈయన తండ్రిగా ఈయన కుమారుడిగా వారు చెప్పుకున్నారు అంతే తప్ప తండ్రియే పెద్దోడు కుమారుడు చిన్నోడు లేకపోతే కుమారుడు పెద్దోడు తండ్రి చిన్నవాడు అని అనడానికి లేఖనాలు ఒప్పుకోవు. అవి వారికి ఇవ్వబడిన ఆ యొక్క టైటిల్స్ మాత్రమే. కాబట్టి కుమారుడు యెహోవాయే, అలాగే తండ్రి కూడా యెహోవాయే అని లేఖనం సెలవిస్తుంది. ఇంకా మూడో విషయాన్ని మీరు గమనించండి, ఇది ఇంకా అనేకమైన లోతైన విషయాలు మనకు నేర్పిస్తుంది. జాన్ చాప్టర్ 12:41 చదివితే, యోహాను 12:41లో యోహాను చెబుతున్నాడు. ఇక్కడ ఏమని అంటారంటే, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఈ 12వ అధ్యాయంలో యేసు ప్రభువారి కోసం యోహాను భారంతో మాట్లాడుతూ, యేసయ్య వచ్చాడు కానీ ఎవరు ఆయన మాట వినలేదు, ఎవరు ఆయనను పట్టించుకోలేదు అని బాధపడుతూ, ఆయనను
ఈ విషయాన్ని ఇంతకు ముందే యెషయా ప్రవచించాడు. ఇశ్రాయేలు యొక్క హృదయాలు మత్తుగా ఉండిపోతాయి, మందంగా ఉండిపోతాయి, కాబట్టి వారు కఠినపరచబడిన వారే యేసు ప్రభు వారిని పట్టించుకోరు అని యెషయా ముందే చెప్పాడు అని మాట్లాడతాడు యోహాను. మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ చేస్తాడు. ఏమన్నాడంటే, యెషయా యేసయ్య మహిమను చూచాడు. ఆయన మహిమను అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి యెషయా యేసుక్రీస్తు మహిమను చూచాడు, అందుచేతన ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను అన్నాడు. యెషయా అంట యేసు ప్రభు వారి యొక్క మహిమను చూశాడంట. ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి యొక్క ఆ మహామహిమను యెషయా చూశాడంట. చూచినందున ఈ మాటలు పలికాడంట. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్న మాటలు యెషయా ఎక్కడ చెప్పాడో తెలుసా? మీరు చదివితే యెషయా ఎక్కడ చెప్తాడంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చెప్తాడు, మేము ప్రభువా ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు హృదయాలు కఠినమైపోయాయి, వారు వింటారు కానీ గమనించరు, వారు చూస్తారు కానీ అర్థం చేసుకోరు, వారు కఠినపరచబడ్డారు అని ఇక్కడ యోహాను 12వ అధ్యాయంలో యోహాను చెప్పిన ఈ మాటలు యెషయా 6వ అధ్యాయంలో యెషయా చెప్పాడు. అయితే యోహాను ఏమంటున్నాడు? యెషయా ఎందుకు చెప్పాడంటే, ఆయన మహిమను చూశాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మహిమను యెషయా చూశాడంట. చూచాడు గనుకని ఈ విషయాలు చెప్పాడు అని ప్రవక్త అయిన యెషయా కోసం యోహాను చెబుతున్నాడు. అయితే మీరు యెషయా 6వ అధ్యాయంలో యెషయా ఎవరిని చూచాడు? అకార్డింగ్ టు జాన్ గాస్పల్, యోహాను సువార్త ప్రకారము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూచినది ఎవరంట? యేసుక్రీస్తే. కానీ మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదివితే ఐజియా చాప్టర్ 6 యెషయా చూచినది యేసుక్రీస్తునే, అది యోహాను చెబుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదివితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అంటే యెషయా చూసిన ఆ ప్రభు ఎవరో తెలుసా? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా! ఆయన యేసుక్రీస్తే. అంటే యెషయా 6వ అధ్యాయంలో కనబడిన యెహోవా దేవుడు, అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా. ఆ 6వ అధ్యాయం అద్భుతమైన ఒక ఆరాధన కదా. శరాపులు, మహాదూతలు వారి యొక్క 2 రెక్కలతో వారి ముఖాలను కాళ్ళను కప్పుతూ వారు ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేసి ఆ యెహోవాను ఆరాధన చేయడమే యెషయా చూస్తాడు. అయితే యోహాను అంటున్నాడు, ఆ యెహోవా ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తే. అంటే యేసు ప్రభువారు యెహోవా అయి ఉన్నాడు, తండ్రి యెహోవా అయి ఉన్నాడు, యేసు ప్రభువారు కూడా యెహోవా అయి ఉన్నారు. అంటే ఈయన బాసే. గమనించండి, వీరిద్దరూ బాసే అంటే దాని అర్థం వీరిద్దరు ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఏరియనిజం వారు ఏమంటారు? ఏరియనిజం వారు అంటారు, వారికి ఈ లేఖన ప్రత్యక్షతలు లేవు, ఈ లేఖన సారాంశం వారికి తెలియదు. వారేమంటారంటే యేసు ప్రభు వారు చిన్న దేవుడు అండి, యేసు ప్రభు బుల్లి దేవుడు, తండ్రి నుంచి పెద్ద దేవుడు. యేసు ప్రభు వారు చిన్న దేవుడు లేకపోతే పుట్టిన దేవుడు కాదు. యేసు ప్రభు వారు తండ్రితో సమానమైన దేవుడు, అదే లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఏరియనిజం వారికి అభిప్రాయము వాక్యానుసారం కాదు, ఈ యెహోవా యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో సమానమైన యెహోవా, యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. కాబట్టి వన్నెస్ ప్రకారం ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అన్నారు, వేరు వేరు వ్యక్తులు కాదన్నారు వన్నెస్ వారు. కాబట్టి అకార్డింగ్ టు వన్నెస్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు అన్నది వాక్యానుసారం కాదు గనుక, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనుక వన్నెస్ అనేది వాక్యానుసారం కాదని పక్కన పెట్టాం. తర్వాత యూనిటేరియనిజం చూసాం. యూనిటేరియనిజం ప్రకారం యేసు ప్రభు వారు దేవుడే కాదన్నారు వాళ్ళు, కానీ లేఖనం ఏం సెలవిచ్చింది? యేసే దేవుడు అని చెప్పింది. కాబట్టి యూనిటేరియనిజం పక్కన పెట్టాం. ఇంకా మూడవదిగా ఆలోచన చేస్తే ఏరియనిజం. వీరన్నారు యేసు ప్రభు వారు దేవుడే కానీ తండ్రి కంటే చిన్నోడు అన్నారు. కానీ ఏరియనిజం కూడా వాక్యానుసారం కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుడు మాత్రమే కాదు, హీఈస్ ఈక్వల్ టు ఫాదర్. ఆయన తండ్రితో సమానుడు, తండ్రితో సమానమైన వ్యక్తి. తండ్రి యెహోవాయే, కుమారుడు యెహోవాయే. అందుచేతనే తండ్రి కుమారుడిని కుమారుడైన యేసుక్రీస్తుని దేవా అని పిలవడం మనం చూస్తాం. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రిని దేవా అని పిలుస్తాడు.
ఈయన ఆయనను దేవా అని పిలుస్తాడు, ఆయన ఈయనను దేవా అని పిలుస్తాడు. ఈయన ఆయనకు నా బాస్ ఈయన అని చెప్తాడు, ఆయన ఈయనకు ఈయన నా బాస్ అని చెప్తాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఏరియనిజం అనే వాదము కూడా వాక్యానుసారం కాదు. ఏరియనిజం ఇస్ రాంగ్ టీచింగ్. ఎవరైనా మరలా చెప్తున్నాను, మీరు వినే బోధలలో ఎవరైనా యేసుప్రభువు వారు తండ్రి కంటే చిన్న దేవుడు, యేసుప్రభువు వారు చిన్నవాడు అని ఎవరైనా బోధిస్తే మీరు చెప్పండి, ఈ వచనాలు చూపించండి. లేదు బ్రదర్, యేసుప్రభువు వారు తండ్రితో సమానుడు, తండ్రి యెహోవాయే, యేసుక్రీస్తు యెహోవాయే అని వారికి మనము నేర్పించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ 3 రాంగ్ అయితే మనకి మిగిలినది ట్రినిటీ, త్రిత్వము, ట్రినిటేరియనిజం అంటారు. ఇప్పుడు ఈ ట్రినిటేరియనిజం సత్యమా, ఈ ట్రినిటీ అనేది సత్యమా లేదా ఏంటి అనేది ఇది కూడా మనం పరిశీలన చేయాలి. ఈ త్రిత్వం అనేది సత్యమా కాదా, అసలు వారు ఏమి నమ్ముతారు అనేది మనము పరిశీలన చేయాలి. అయితే ఎంతవరకు విన్న దానిని బట్టి మనము ఫైనలైజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే అన్న విషయం మనకు ఫైనలైజ్ అవుతుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఇది మనం ఇప్పుడు నేర్చుకున్న విషయాలలో ఎంతవరకు నిన్న ఈ రోజు మనం నేర్చుకున్న విషయాల్లో దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ గాడ్. ఒకే దేవుడు ఉన్నాడు. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండవదిగా ఆ దేవుడు అనబడుతున్న వారు 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. 3 వేరు వ్యక్తులుగా కనబడుతున్నారు. 3 వేరు వ్యక్తులుగా కనబడినంత మాత్రాన 3 దేవుళ్ళు కాదు. ఇది కొంచెం జటిలమైన సమస్యగా మనకు కనబడుతుంది. కానీ తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకి స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఒక మాట గమనించండి. నిన్నటి దినం ఒక వచనం చూపించాను యోబు గ్రంథంలో, ఆయన మనకు అగోచరుడు అనే మాట. విశ్వములో ఏదైనా అత్యంత సంక్లిష్టమైన అంశము ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడు అనే అంశమే. ఎందుకనంటే మనుష్యుడు అయ్యున్న మనమున్నాం కదా, మన కోసం మనమే అర్థం చేసుకోవాలి. హ్యూమన్ బ్రెయిన్ నే మనం అర్థం చేసుకోలేం. మన బ్రెయిన్ యొక్క స్ట్రక్చరే మనకు అర్థం కాదు. దానికి ఆ నిర్మాణము, అది పనిచేసే విధానం మన బ్రెయిన్ నే మనం అర్థం చేసుకోలేము. అంటే మనిషి తన బ్రెయిన్ నే అర్థం చేసుకోలేని చిన్నవాడు. అలాంటిది మహాదేవుడిని మనం అంత ఈజీగా అర్థం చేసుకోవడం అనేది అవ్వదు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే అన్నాడు ఆయన మనకు అగోచరుడు. అయితే ఆయనలో తెలుసుకోవడానికి వీలైన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటినే మనం పరిశీలన చేస్తున్నాం. అవి కూడా మనకు చాలా కష్టం, అతీతమైనవి. కాబట్టి వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. అందుచేతని ఇప్పుడు దేవుడు ఒక్కడే అని లేఖనం సెలవిచ్చింది, 3 వేరు వ్యక్తులు అని లేఖనం సెలవిచ్చింది. ఆ తర్వాత తండ్రి, ఆ 3లో ఒక వ్యక్తి తండ్రి. తండ్రి ఎవరంటే ఆయన దేవుడే అని లేఖనం సెలవిచ్చింది. ఇంకా ఆ 3లో మరొక వ్యక్తి కుమారుడు. కుమారుడు ఎవరంటే ఆయన దేవుడే అని లేఖనం సెలవిచ్చింది. తండ్రి యెహోవాయే, కుమారుడు యెహోవాయే అనే లేఖనం సెలవిచ్చింది. ఇంకా మనం చూడవలసిన మరొక వ్యక్తి ఎవరున్నారంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. హూ ఇస్ పరిశుద్ధాత్మ, హూ ఇస్ హోలీ స్పిరిట్ అనేది వి నీడ్ టు డిస్కస్. మనం నేర్చుకోవాల్సిన అంశము పరిశుద్ధాత్మ ఎవరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు స్పష్టత వస్తుంది, అసలు దేవుడు ఎవరు, ఈ 3 దేవుడిలో ఏమై ఉన్నారు, లేకపోతే ఈ 3 ఒక్క దేవుడిగా ఉండడం అంటే ఏమిటి, అసలు ట్రినిటీ యొక్క వివరణ ఏమిటి అనేది మనము లేఖనాలలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క దైవత్వం, ద కంప్లీట్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపారు. కాబట్టి ఈ అంశాన్ని మీరు మరలా చదవండి, మరలా రెఫరెన్స్లు మీరు రాసుకున్న వారు మరలా రిపీట్ చేసుకోండి. అలాగే ఈ వర్తమానము రికార్డు అవుతుంది. ఈ వర్తమానం మరలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తారు, మరలా మీరు చూడండి. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు యేసుక్రీస్తు యొక్క దైవత్వం మనకు అర్థమవుతుంది. సో మనము ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్న విషయంలో కానీ నిన్న నేర్చుకున్న విషయంలో కానీ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడిగినట్లయితే నేను ఇప్పుడు వాటిని మీకు తెలియజేస్తాను. మనకు 2 మీటింగ్ లింక్స్ ఇచ్చాం కాబట్టి 2 ఉన్నారు. సో అవతలైనా మీరు మీ యొక్క మైక్ ఆన్ చేసి మీరు అడిగినట్లయితే నేను వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.